ఐక్యూ వాళ్ళు అయితే న్యూ ఫోన్ అయితే లాంచ్ అయితే చేసేళ్ళు. ఫోన్ బాక్స్ అయితే ఇట్లా అయితే ఉంటుంది. దీని ప్రైస్ అయితే వీళ్ళు అండర్ 40,000 అయితే తీసుకొస్తారు ఈ ఫోన్ అయితే. ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం మరి. ఫోన్ అయితే అన్బాక్సింగ్ చేసేటతో మీకు ట్రాన్స్పరెన్సీ కేసు ఇచ్చిళ్ళు, 45 వాట్ ఛార్జర్ కూడా ఇచ్చిళ్ళు, టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అయితే ఇచ్చిళ్ళు. ఫోన్ డిజైన్ మీకు అయితే ఇట్లా అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ అయితే ప్రీమియం డిజైన్ అయితే ఇచ్చిళ్ళు. డిజైన్ అయితే బాగా అనిపిస్తుంది నాకైతే. ఫోన్ వెయిట్ వచ్చేసి 200 grams అయితే ఉన్నది. దీంట్లో డ్యువెల్ సిమ్స్ అయితే పెట్టుకోవచ్చు. మైక్రో ఎస్డీ కార్డ్ సపోర్ట్ అయితే కిందనైతే స్పీకర్ అయితే ఇచ్చిళ్ళు, 2 మైక్లు అయితే ఇచ్చిళ్ళు, టైప్ సి అయితే ఇచ్చిళ్ళు, సిమ్ ట్రే అయితే ఇచ్చిళ్ళు. కిందనైతే మీకైతే ఇటు సైడ్కి అయితే ఏమీ లెవెల్ అయితే పైన అయితే స్పీకర్ ఇచ్చిళ్ళు, ఇంకొకటి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఇచ్చిళ్ళు, ఇటు సైడ్ కి అయితే పవర్ బటన్ అయితే ఇచ్చిళ్ళు, ఇంకా వాల్యూమ్ రాకర్ కూడా ఇచ్చిళ్ళు. కలర్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. ఈ ఫోన్ లో అయితే 6.83 ఇంచెస్ 1.5K 3D కలర్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. 144 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చిళ్ళు. దీంట్లో 2000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు. బెజల్స్ అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి ఈ ఫోన్ లోనైతే. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిళ్ళు ఈ ఫోన్ లోనైతే. మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు ఈ ఫోన్ లోనైతే. LPDDR4X RAM ఇచ్చిళ్ళు. 3.1 మీద వస్తుంది. బేస్ మోడల్ అయితే 6GB 128GB మోడల్ అయితే ఉన్నది. బేస్ మోడల్ అయితే 7000+ mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది ఈ ఫోన్ అయితే. యాంటీడోస్ కూడా అయితే 11 lakhs ప్రైస్ అయితే వచ్చింది ఈ ఫోన్ లో. గేమ్ ఆడేటప్పుడు కూడా మీకైతే ఫోన్ అయితే అంత హీట్ అయితే ఏమైతే లేదు. ఇంకా దీంట్లో 5 years వస్తుందని చెప్తారు. దీని బ్యాటరీ హెల్త్ అయితే బ్రాండ్ వాళ్ళు అయితే. ఇంకా ఓఎస్ UI గురించి మాట్లాడుకున్నట్లయితే ఒరిజినల్ 6 మీద రన్ అవుతుంది, ఆండ్రాయిడ్ 6 మీద రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే. 3+5 years అప్డేట్స్ అయితే వస్తాయి. బ్లోట్వేర్ అయితే కొంచెం అయితే ఉన్నది. పనికిరాని యాప్స్ మీరు డిలీట్ అయితే చేసుకోవాలి. దీంట్లో ఐక్యూ డైలర్ అయితే ఇచ్చిళ్ళు, అంటే కాల్ రికార్డింగ్ అయితే మీరు చేసుకునేటప్పుడు అనౌన్స్మెంట్ అయితే రాదు. ఇంకా జెమినై అయితే ఉంటుంది దీంట్లో. మీకైతే ఏ ట్రాన్స్లేటర్ ఉంటుంది, ఏ క్యాప్షన్స్ అయితే ఉంటాయి. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు ఈ ఫోన్ లో. కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే 12 5G బ్యాండ్స్ ఇచ్చిళ్ళు, Wi-Fi 6 ఇచ్చిళ్ళు, బ్లూటూత్ 5.4 ఇచ్చిళ్ళు, ఐఆర్ బ్రాషర్ కూడా ఇచ్చిళ్ళు. బ్యాక్ సైడ్ 15 MP మెయిన్ కెమెరా ఇచ్చిళ్ళు, 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే 32 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. బ్యాక్ ఫ్రంట్ మీరు 4K 30 fps అయితే వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. అల్ట్రా వైడ్ లో 1080p 30 fps అయితే వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. కొన్ని కెమెరా సంపద అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి ఫోటోస్ ఎట్లా వస్తున్నాయని. పర్లేదు, మెయిన్ కెమెరా అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇంకా సోనీ ఓవరాల్ లైట్ కూడా ఇచ్చి వీళ్ళైతే బ్యాక్ సైడ్ అయితే యాప్ డిస్క్ కూడా ప్రీమియం అయితే వస్తున్నాయి ఈ ఫోన్ లో. IP68-69 రేటింగ్ కూడా ఇచ్చిళ్ళు. నీళ్ళలో ముంచిన ఫోన్కి అయితే ఏం కాదు. డిజైన్ అయితే ప్రీమియం అయితే ఇచ్చిళ్ళు. ఒకసారి ఈ ఫోన్ అయితే చెక్ చేసి మీకు నచ్చుతున్నైతే ఈ ఫోన్ అయితే మీరు అయితే తీసుకోండి. ఈ వీడియో అయితే మీకు అయితే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బై బై. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.